విధంగా సచివాలయ వ్యవస్థని ప్రతి గ్రామంలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఏ సమస్య అక్కడే పరిష్కారం కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు వాలంటీర్లు ఎవరు భయపడ్డాడని తమ్ముడు నీకు 5,000 కాదు 10,000 ఇస్తా అని చెప్పినావు 10 రూపాయలు ఇచ్చిన పాపాన్ని పోలే ఉన్న వాలంటీర్లు అందరం రోడ్డును పడేసినావు ఇంతమంది ఉసురు కొట్టుకొని ఇంతమందికి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి చేరు సాధిస్తున్నావా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు వేధించడం మాకు ఒకటే తెలియజేసుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో పోరాటంతో అన్న విషయాన్ని వేదికగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేనేమి నీలాగా వెన్నుపోటు పొడిచి వచ్చి ముఖ్యమంత్రి అయిన కాదు మా జగన్మోహన్ రెడ్డి అంటే డైరెక్ట్ సోనియా గాంధీ ఢీకొట్టినారు సోనియా గాంధీని ఢీకొట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే వాళ్ళందరిని ఎదిరించి ఒక్కరిగా బయటికి వచ్చి ఆ రోజు ఆయన ఎన్నుకున్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలు గాను 17 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది నీకు ఏనాడైనా ధైర్యం చేసినావని అని అడుగుతున్నాను ఏనాడైనా పొత్తు లేకుండా ఎన్నికలపై గెలిచినావను అని అడుగుతున్నాను నేను ఇవన్నీ లేకోకుండా మనకు సిగ్గు లేదు సేడం లేదు ఏమీ లేదు జయరెడ్డి మా నోటికి ఎంత అబద్ధాలు వస్తాయని అబద్ధాలు చెప్పి నువ్వు ఇచ్చింది సూపర్ 6 కాదు ఆ స్కాన్ చేసి తెలుస్తుంది దాదాపు 160 హామీలు ఇచ్చినావు అందరికి డబ్బులు ఇస్తా అన్నావు ఎవరికి రూపాయిలా కేవలం అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంటే తల్లికి వందనమైన ఒక సంవత్సరం ఎట్లా మిగిలించుకున్నాం 2 సంవత్సరం వేయడం జరిగింది అయ్యా నేను ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడున్న మన కోసిక మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను మీరే మాకు ధైర్యంగా నిలబడినారు మేము కాదు మీకు ధైర్యం ఉండదు ఏ కష్టం వచ్చినా మీరు భయపడదండి మేము ముందున్నామని మీరే మా ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి మీకు కొత్తగా ధైర్యాన్ని పరిచయం చేసిన అవసరం లేదని కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నది కోసిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే అల్లాటప్ప వాళ్ళు కాదు వాళ్ళని టచ్ చేస్తే కరెంటు వైర్ టచ్ చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తను టచ్ చేసినా మీకు ఖచ్చితంగా కరెంట్ శాఖను తిరిగి కొడతామనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అయ్యా మీరు ఈరోజు చూస్తున్నాం ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఎవరైనా భయపడినారా ఒక్కరైనా పార్టీ మారినారా ఎవరో ఒకరో ఇద్దరో ఈరోజు డబ్బులు కాసిపడి మన పార్టీ మద్దతుతో గెలిచి ఈరోజు వాళ్ళు కొమ్ము కాస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు అంతమంది జోగులో ఉన్న వాళ్ళ రూపాయలను ఖర్చు పెట్టి ఈ రోజు మనం అందరం గెలిపిస్తే వాళ్ళ అధికారం రాగానే పోయి వాళ్ళ కొమ్ము కాస్తున్నారు ఇవన్నీ కూడా అందరు గుర్తుపెట్టుకుంటాం రేపు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా ఎవరైతే పార్టీ మారినారో ఎవరైతే పార్టీ ద్రోహం చేశారో వాళ్ళందరూ కూడా ఒక వరుసలో రాసుకొని ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళందరికీ తగిన శాస్త్రీయ చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఈరోజు అంతమంది కష్టం